దేవుని ఆజ్ఞను మీరినప్పుడే అవగాహన లోపిస్తుంది. దేవుని ఆత్మ పని చేయడం మానేస్తుందమ్మా. నువ్వు దేవుని చిత్తానికి లోబడకపోతే, దేవుని ఉద్దేశంలో నువ్వు లేకపోతే, ఆ ప్రణాళికలో నువ్వు సాగకపోతే, అయ్యా నువ్వు మెల్లగా ఆత్మను కోల్పోతావు. ఈ ఆత్మ నీకు సంచికరువుగా దేవుడు అంత్యదినం వరకు ముద్ర వేశాడు. దాన్ని నువ్వు ఆర్పితే, ఈ ఆత్మ అయితే నిన్ను అడుగడుగున హెచ్చరించి సరిచేసి దిద్ది ప్రభు సన్నిధిలో నిలబెడుతుందో, ఏ ఆత్మనైతే దేవుడు నీకు తోడుగాను నీలోను నీతోను ఉండడానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడో అట్టి ఆత్మను నీవు ఆర్పితే నిన్నెవరు దిద్దగలరు? నిన్నెవరు నిన్నెవరు పట్టుకోగలరు? నీకెవరు బుద్ధి చెప్పగలరు? నిన్నెవరు తిరిగి యెహోవా సన్నిధి తేగలరు? దేవుని బిడ్డ, ఏదైనా వాక్యమే, ఆ వాక్యం వినడానికైనా నీవు రావాలి కదా దేవుని ఆలయానికి. రాని నిన్ను నడిపించడం ఒకడు కావాలి కదా.